అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు వీడియోలో కార్తీక పురాణం 7వ అధ్యాయం గురించి వివరించబోతున్నాను. 7వ అధ్యాయం పారాయణ చేయవలసినది పూజా విధి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. జనక, ఈ కార్తీక మాసమున శివకేశవులను పూజించువాడు పొందు ఫలము ఇంతింత కాదు. ఈ మాసమందు 1000 కమలములతో విష్ణువుని అర్చించిన వారి ఇంట శ్రీ మహావిష్ణువు కదలక స్థిరంగా నుండగలడు. జన్మరాహిత్యము కోరువారు తులసితో కాని బిల్వముతో కాని శివకేశవులకు సహస్రనామార్చన చెయ్యవలను. శివకేశవాలయంలోకి వెళ్లి భక్తితో పూజించి దాన హోమాదలు చేసిన ఎడల అశ్వమేధ యాగఫలం పొందుటే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగింతురు. ఈ మాసమున ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి పునర్జన్మ లేని మోక్షము లభించును. కార్తీక స్నానములు దీపారాధనలు చెయ్యలేని వారు ప్రాతకాలమున సాయంకాలమున దేవాలయంకి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసినను వారి పాపములు నశించును. శివాలయమున కాని విష్ణువాలయమున కాని ఈ మాసమున ధ్వజ ప్రతిష్ఠ చేసిన వారికి వద్దకు యమకింకర్లు రాలేరు. పెనుగాలికి ధూళి కణముల వలె కోటి పాపములైనను పై ధ్వజిష్ట ప్రతిష్ఠ వలన నశించును. కార్తీక మాసమున తులసి కోట వద్ద గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిదను ఉంచి నిండుగా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి రాత్రింబవలు ఆరకుండా ఉండునట్లు నందా దీపముగా వెలిగించవలెను. అటు తర్వాత నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదివినచో శివకేశవుల వైకల్యంను ఇయ్యగలరు. కార్తీక మాసమున శివుణ్ణి జిల్లేడు పూలతో కాని సాలగ్రామమును గంధం పూసి తులసిదళములతో పూజించిన ఆయువు వృద్ధి పొందును. ధన బలములనున్న కార్తీక మాసమున పూజాదులను ఆచరించిన వాడు తదుపరి జన్మలో కుక్కగా జన్మించి తిండి దొరకక ఇంటింటికి తిరుగుతూ కర్ర దెబ్బలు తిని నీచమైన స్థితిలో మరణము పొందును. కనుక కార్తీక మాసము 9 రోజులు పూజాదులు ఆచరించలేని వారు ఒక్క సోమవారమైన యథావిధిగా శివకేశవులను పూజించి మాసఫలం పొందుట మంచిది. కనుక ఓ జనక, నీవును కార్తీక వ్రతమును ఆచరించి తరింతువుగాక. కార్తీక పురాణం 7వ అధ్యాయం సమాప్తం.